నమస్తే వెల్కమ్ టు వినిస్ కుడవాడ ముందుగా హెడ్లైన్స్ 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాము లౌకిక భారతదేశంలో అందరికీ సమాన హక్కులు కలిగించేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్న ఎమ్మెల్యే గుడివాడ పట్టణ పురవీధుల్లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ శానిటేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము వార్డులలో ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన వైసీపీ నేతలు నేడు రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదన్న మండలి హనుమంతరావు అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండాలన్న ఆలోచనతో రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1949వ సంవత్సరంలో రాజ్యాంగాన్ని రచించి భారతదేశ అభ్యున్నతికి అందజేసిన రోజుగా గుర్తిస్తూ ఆ మహనీయుడిని స్మరించుకుంటూ అటువంటి వ్యక్తుల ఆలోచనలు భావితరాలకు తెలియచేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని శాసనసభ్యులు వెనుగళ్ల రాము అన్నారు. ప్రజావేదిక కార్యాలయంలో రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు కావడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శాసనసభ్యులు వెనుగళ్ల రాము నివాళులు అర్పించారు. అనంతరం ఆయన భారత రాజ్యాంగాన్ని చేతబట్టి మాట్లాడుతూ అన్ని మతాల వారు నివాసం ఉంటున్న భారతదేశానికి ఒక ప్రత్యేక గ్రంథాన్ని రచించి ఇచ్చిన ఆ మహనీయుడు ఆశయాలను సాధించేందుకు ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు తాము ఎప్పుడు ముందుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి భస్మాకర్ రావు, మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్దదుర్గారావు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు పూర్తయింది. 75వ సంవత్సరంలో ఈ మనకి జనవరి 26 అమల్లోకి వచ్చింది. కానీ ఈ రోజున రాజ్యాంగం ఆమోదించబడింది. అంటే మనం ఈ రాజ్యాంగం మనకి అందరూ కలిపి ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగం రాసిన వ్యక్తి గురించి చెప్పాలంటే మనకి మాటలు రాలం. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగం మొత్తం రాయటానికి అంటే అతి పెద్ద రిటర్న్ రాజ్యాంగం మనకే ఉంది. అది రాసిన రాజ్యాంగం. సో అంటే ఎంత ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి ఉంటారు, ఎన్ని లాస్ అన్ని దేశాలు తిరిగి అన్ని లాస్ పరిశీలించి అట్లా మనకి పనికొచ్చేది ఏంటి, మన పరిస్థితులకు ఎలా పనికొస్తుందని చెప్పిన ఆమోదం అవంతా రాసుకుంటూనే కాకుండా దీని మీద బోర్డు అన్ని ఐటరేషన్స్ జరిగినాయి. దీంట్లో అంతా చేసుకుంటూ వచ్చింది. ఫైనల్గా మన రాజ్యాంగం అనేది ఆమోదించబడింది ఈ నవంబరు 26వ తేదీ. సో ఇది మనకి నిజంగా మంచి రోజు. మన రాజ్యాంగం అంటే మేము ప్రజలందరికీ హక్కులు ఆమోదించబడిన రోజు ఇది. అంటే మనం స్వేచ్ఛగా మాట్లాడటమే కానీ మన మతం మనం ఫాలో అవటమే కానీ మనకి అంటే మనకు ఇచ్చిన ప్రతి హక్కు ఈ రాజ్యాంగంలోనే వచ్చింది. సో ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ గారికి మనం స్మరించుకుంటాం చాలా అవసరం. ఆయన చెప్పిన స్ఫూర్తి, ఆయన తీసుకొచ్చిన స్ఫూర్తి కూడా చాలా అద్భుతమైంది. మనకి ఈరోజైతే అంబేద్కర్ గారు ఏదో యాక్చువల్గా ఆయన ప్రతి భారతీయుడికి హక్కు ప్రసాదించిన వ్యక్తిగా ఆయన ఒక మహాత్ముడిగా ఇప్పటికీ నిలబడిపోవచ్చు. అలాంటి ఆయన్ని మనం ఈరోజు స్మరించుకుంటాం చాలా అవసరం. ఆయన ఇచ్చిన స్ఫూర్తి కూడా మనం స్ఫూర్తితోటి ఈ రాజ్యాంగం ప్రకారం మనం అందరం కూడా నడుచుకుని ముందుకెళ్తాం చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆగస్ట్ 1947లో మొదలయ్యి 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు అయిన తర్వాత నవంబర్ 25న వాళ్ళంతా కలిసి రాజ్యాంగం మీద మాట్లాడి ఆ రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949లో అప్రూవ్ చేశారు. దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ అడాప్టెడ్. తర్వాత 26 జనవరి 1950లో అది ఫోర్స్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం కొన్ని క్లాజులు యాడ్ చేసిన తర్వాత
ఫోర్సులు. ఈ రాజ్యాంగం రాయటానికి 7గురితో ఒక కమిటీ వేశారు. అంబేద్కర్ మాత్రమే రాశాడా అనే క్వశ్చన్లు కొంతమంది రైజ్ చేస్తూ ఉంటారు. కానీ దానికి ఆన్సర్ నేనేం చెప్తానంటే 7గురిలో 3 అనారోగ్యంతో ఇంట్లో ఉన్నారు, 3 ఇతర దేశాల్లో ఉన్నారు, ఒక్కడు మాత్రం ఆయనకి అవైలబుల్. ఈ వ్యక్తి బాంబే సీ పక్కన కూర్చొని రాజ్యాంగాన్ని రాస్తూ ఉండేవాడు సొంతగా. అతని ఆరోగ్యం బాగా పోయినా కానీ ఆ రోజుల్లో అహోరాత్రులు కష్టపడి వితిన్ 3 ఇయర్స్లో కంప్లీట్ చేసినటువంటి రాజ్యాంగం మనది. అనేకమైన రాజ్యాంగాలను చదివి ఆ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మనకేదైతే ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే అడాప్ట్ చేసుకుని ఈ సాయిల్కి, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ అన్డెమోక్రటిక్ సాయిల్. అందుకే అంటాడు ఆయన, డెమోక్రసీని భారతదేశం మీద బోర్లించాము, డెమోక్రసీ కింద అయితే అడుగునైతే అది అన్డెమోక్రటిక్ సొసైటీ. ఎందుకంటే కాస్ట్ అనేటువంటిది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది, అది యాంటీ నేషనల్ కాబట్టి యాంటీ ఈక్వాలిటీ. ఇందులో ఈ రాజ్యాంగంలో ఉండే స్ఫూర్తి ఏంటంటే ఈక్వాలిటీ అనే దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఫ్రీడమ్, లిబర్టీ అండ్ దెన్ ఫ్రెటర్నిటీ, ఈ 3 పదాల మీద ఈ రాజ్యాంగం డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మీకు ప్రియాంబుల్లో ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అనేటువంటి 3 పదే చెప్తూ ఉంటారు జస్టిస్. ఆయన ఎక్కువగా లిబర్టీ మీదే డిపెండ్ అయ్యాడు. లిబర్టీ అండ్ దెన్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్లీహుడ్ అంటారు. అంటే ప్రతి భారతీయుడు కూడా తన సోదరుడు అనేటువంటి భావాన్ని మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి, మీలో అది ఒకటి భాగం అవ్వాలి. అప్పుడే భారతదేశం ఒక దేశంగా కనపడుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం క్రికెట్, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య క్రికెట్ జరిగినప్పుడు అప్పుడు మనకు నేషనలిజం బయటకు వస్తుంది. లేదా పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద బాంబు వేసినప్పుడు అప్పుడు నేషనలిజం గుర్తొస్తుంది. చైనా బోర్డర్ ఏదన్నా ఉంటే వస్తుంది. అదర్వైజ్ ఎవ్రీబడి స్టిక్స్ టు హిజ్ ఓన్ క్యాస్ట్. ఆ క్యాస్ట్కి లాయల్టీ, ఫస్ట్ ప్రైమోడియల్ లాయల్టీ అంటారు, అది క్యాస్టే. ఆ క్యాస్ట్ ఉన్నంతకాలం ఇండియాలో నేషనలిజం డెవలప్ కాదు, యాంటీ నేషనలిజం. కాబట్టి ఇవన్నీ సూత్రాలు ఆయన చాలా చెప్పారు. ఈ దేశంలో ఆయన ఒకటి చెప్పాడు, నేను త్రూ 1 vote 1 value అని పొలిటికల్ ఫ్రీడమ్ ఇచ్చాం, కానీ ఇంకా సోషల్ అండ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇంకా రాలేదు ఈ దేశంలో. రావడానికి ప్రయత్నించాలి. రాబోయే కాలంలో ఉన్నటువంటి నాయకులని అనేక ఉద్బోధనలు చేశాడు ఆయన. ఈ దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా చాలా పాపులర్. ఎందుకు అంటే ఆయన యొక్క ఫిలాసఫీ, హ్యుమానిటీ అనేటువంటి ఫిలాసఫీ. ఇవన్నీ ఆయన్ని స్మరించుకుంటూ ఈ రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులను గుర్తు తెచ్చుకుంటూ ఈ హక్కులను ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే నవతరం చాలా ఇంపార్టెంట్. నవతరం టేకప్ చేయాలి. లేదా రాజ్యాంగం మీద ఒక ప్రశ్నావళి తయారు చేసి ఏదైనా క్విజులు అట్లాంటివి పెడుతూ ఉంటే ఎమ్మెల్యే గారు చేయొచ్చు. ఆ సంవత్సరానికి ఒకసారి రాజ్యాంగం మీద క్విజ్ పెట్టి నిర్వహించి క్విజ్లో ఎవరికి బాగా వస్తుందో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయటం అట్లాంటివి చేయొచ్చు. ఇలాంటివి చేయాలని కోరుకుంటూ ఒక్కసారి రాజ్యాంగానికి అటు ప్రిన్సిపల్స్కి అంకితం అవుతూ అంబేద్కర్ని ఒకసారి స్మరించుకుంటూ మనం అందరం అంకితం అవుదామని, రాము గారితో పాటు కలిసి పనిచేద్దామని అందరం అనుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం 75 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజుకి 140 కోట్ల పైన జనాభా కలిగినటువంటి భారతదేశం ఇంకా నడుస్తూ ఉన్నది ఆ రాజ్యాంగం మీద. దానికి ఒకే ఒకటి, ఆయన ఇంత పెద్ద లౌకిక దేశంలో సమానత్వం కావాలని చెప్పి ఆయన రచించినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు కూడా ప్రజలందరూ కూడా సమానత్వంతో నడుస్తూ ఉన్నది. అదే రాజ్యాంగాన్ని ఇప్పటికీ అందరూ పాటిస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎంత ముందు చూపుతో ఆ రోజు రచించాడనేది మనందరికీ అర్థమవుతూ ఉన్నది. మరి అటువంటి మహనీయుడిని ఈ సందర్భంగా తలుచుకుంటూ ఆయన రాజ్యాంగంలో ఏదైతే కోరుకున్నాడో అందరూ కూడా సోదరభావంతో మెలగాలనేటువంటి ఏ ఉద్దేశంతో అయితే ఆయన రచించాడో ఆ ఉద్దేశాలకి మనందరం కూడా పునరంకితం అవుతూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నాం. రాష్ట్రంలోని పేద వర్గాలకు ఆర్థిక ప్రగతిని చేకూర్చేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అందిస్తున్న సహకారం అభినందనీయమని ఎమ్మెల్యే వెనగళ్ల రాము అన్నారు. ఇట్లీకి చెందిన K2 యాక్షన్ సంస్థ సహకారంతో 30 లక్షల నిధులతో గుడ్లవెల్లేరు మండలం ఇందిరానగర్లో నిర్మించిన అంగన్వాడీ ప్రీ ప్రైమరీ పాఠశాలను ఎమ్మెల్యే వెనగళ్ల రాము, ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ బేడి, APSWC చైర్మన్ డావి వెంకటేశ్వర ప్రారంభించారు. అనంతరం ప్రైమరీ పాఠశాలలోని ఇతర విభాగాలను సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన
ఆహ్లాదకరమైన వాతావరణం మరియు సదుపాయాలను నాయకులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా గుడివాడలో ప్రజలకు మంచి చేసే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కేర్ సంస్థ ప్రతినిధులకు ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వెనగండ్ల రాము మాట్లాడుతూ కేర్2 యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న మంచి కార్యక్రమంలో ఇండియా స్టైలిష్ లెజెండరీ యాక్టర్ కబీర్ బేడి గుడ్లవెల్లి రావడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. కేర్ సంస్థ చేస్తున్న సేవలు ఆదర్శనీయమని, ప్రజల మంచి కోసం పనిచేస్తున్న వారితో కలిసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సభాముఖంగా ఎమ్మెల్యే రాము ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ నాయకులు, పలువురు మండల ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. Thank you very much, everybody. Sir, we'll be glad if you can sit here. Sit here. Please come in. Thank you so much. You are a childhood idol, actually. So, Thank you. Thank you very much. Appreciate that. సో అందరికీ నమస్కారమ్మా. మీకు ఇప్పుడు మన చైల్డ్ కేర్ టు యాక్షన్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో మనం ఇక్కడే చూస్తూ ఉన్నాము. చాలా అంగన్వాడీ ప్రైమరీ స్కూల్స్ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల. మీ అందరికీ మనకి చక్కగా ఒక మోడల్గా కట్టించి ఇచ్చారు. అదంతా దట్స్ వెరీ నైస్. అంతేకాకుండా ఎంతోమందికి చదివిస్తామని వస్తున్నారు వీళ్ళు. అంటే మనకి ఏదైతే కావాలో, మనకి ఈ సమాజంలో ఏవైతే మిస్ అవుతున్నాయో అవే చక్కగా మనకు అన్ని ఇస్తూ ఉన్నారు. ఆడపిల్లలు కూడా మీకు రకరకాలుగా, అంటే కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు కూడా మొత్తం అన్నీ ఇవ్వలేదు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీ లైఫ్ ఎక్కడ అవసరం ఉందో అక్కడ వరకు మీకు మీరు రోజువారీ మీ జీవితం మీరు వెళ్ళదీసుకోగలిగేటట్టుగా చేసేటట్టుగా వాళ్ళు రకరకాల ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు. అంటే మనం అన్నట్టుగా చిన్న తోపుడు బళ్ళు ఇచ్చేసి వదిలేయటమే కాకుండా మీకు ఏదైనా చిన్న వ్యాపారం చేయాలంటే, లేదంటే ట్రైనింగ్లు కావాలంటే అవి కూడా చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు గారి గవర్నమెంట్కి చాలా దగ్గరగా, చంద్రబాబు గారి ఆశయాలకు చాలా దగ్గరగా పనిచేస్తున్న సంస్థ ఇది. వీళ్ళని ప్రోత్సహించుకుందాం. మరి నిజంగా మన అదృష్టం, మన గొడ్లవల్లి వీళ్ళు రావడం కూడా మరి ఎలా అయిందో తెలియదు కానీ, బట్ మన గొడ్లవల్లి వీళ్ళు రావడం కూడా చాలా అదృష్టం. వీళ్ళని సరిగ్గా చూసుకుని మనకి ఇంకా కావాల్సినవి ఏమేమి చేయించుకోవచ్చు అనేది కూడా నేను మాట్లాడతాను మేడం చంద్రతోటి. సో అందరినీ మీకు ఆల్రెడీ తెలుసు, మన కబీర్ బేడి సార్ ఆయన వన్ ఆఫ్ ది మనకి లెజెండ్. ఈజ్ ఎ లెజెండ్ టు అస్. అండ్ మోస్ట్ మనకి తెలిసిన అతి స్టైలిష్ పర్సన్ ఎవరు ఉన్నారంటే మన చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాం. చాలా యాడ్స్లో కూడా ఉండేవాళ్ళు కదా మీరు. సో వీ గ్రూ అప్ లుకింగ్ ఎట్ యూ సార్. యాక్చువల్లీ you are a style icon for whole of India, and really proud you are associated with Care2 Action. And really all the Care2 Action guys, this is one of the best things that you could do for the humanity, like so taking care of the child first, and their education, and women problems, and their livelihood is one of the things that are missing in the countries like us actually. So we really appreciate you, and our government especially is primarily focused on these things, and we are aligned completely together. So all our thought processes are being aligned, and excellent ma'am. I thought that you are the president, right? Yes, President of this association. Thank you. No, it's nice. Thank you very much, and we will. He heads the big fashion industry in Italy. Oh, that's true. Oh, nice. Next time, I thought you were I will completely. offer a nice suit. Thank Linen you. suit. Thank you. With I will visit you guys in Italy actually. Yeah, If where? you give us Where? some time. Milano. Where are you? Wherever you are. I'm in Milano. Already my wife is asking for a trip, and we lived in US. Okay, let me until know 2 years when. back. Okay. We go together for lunch somewhere. Sure, then. Nice restaurant. Definitely. Thank you for your help. Thank you. very much. Really appreciate it. And we'll work together, and whenever, and I request all of you guys also to show our gratitude. Please come to our house for the lunch or dinner, whenever you are here actually for dinner. I think you are here for a couple of more days, right? So just let us see if we can make it, and we will discuss. We can sit there and discuss. Thank you.
థ్యాంక్ యూ గైస్, రియల్లీ అప్రిషియేట్. నమస్తే ప్రణవ్. మేము విజయవాడలో ఉన్నాము. ఇక్కడ ఈ ఏరియాలో గుడ్లవల్లేరు, పామరు, ఉయ్యూరులో 15 అంగన్వాడీస్ రెనోవేట్ చేయడము, ఈ అంగన్వాడీ అయితే కొత్తగా కట్టడం జరిగిందండి. దాంతోపాటు పిల్లలకి, ఆడవాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడము, అవగాహన క్రియేట్ చేయడము, వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ పౌష్టికాహారం మీద, వాళ్ళ ఎలా ఉండాలా, లైవ్లీహుడ్స్ని ఎలా పెంచుకోవాలా అనేది అవగాహన ఇస్తున్నాము. ఇది కాకుండా 1000 పిల్లల్ని స్పాన్సర్ చేయడం జరుగుతుందండి. 20 ఎడ్యుకేషన్కి కబీర్ గారు చెప్పారు కదా, ఏకేజీ యూకేజీల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వాళ్ళు చదువుకుంటా వాళ్ళకి చదువు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ఒక 2000 విమెన్కి వాళ్ళ జీవన ఉపాధి, వాళ్ళ దాని ద్వారా వాళ్ళకి ఆదాయం ఎక్కువ రావడానికి వాళ్ళకి టూల్స్ ఇవ్వడం కూడా జరిగిందండి. సో మా వర్క్ అన్నీ కూడా బేస్ విజయవాడ, ఇప్పుడు కృష్ణ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, వైజాగ్లో కూడా ట్రైబల్ ఏరియాలో ఒక 1 crore అయ్యిందండి ఆ స్కూల్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రైమరీ స్కూల్స్ ఇట్ వాస్ హ్యాండెడ్ ఓవర్ టు గవర్నమెంట్. ఆ కౌన్సిలేట్ నుంచి ముంబై కౌన్సిలేట్, ఇటాలియన్ కౌన్సిలేట్ గెస్ట్ వచ్చారు, అక్కడ అందరూ అఫీషియల్స్ కూడా వచ్చారు, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో అవర్ మెయిన్ ఫోకస్ ఇస్ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ జీవితం అనేది బాగుంటుంది. వాళ్ళ జీవితమే కాదు, వాళ్ళ మిగతా వాళ్ళ జీవితంలో కూడా మంచి తీసుకొస్తారు. చదువు మాత్రమే కాదు, వాళ్ళు మంచి వ్యక్తిగా ఎదగాలనేది మా ఒక ఉద్దేశం. పిల్లలు చదువుకోవాలంటే ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేయాలి ఒక విధంగా పేదవాళ్ళకి. అందుకే విమెన్ని చూస్ చేసి వాళ్ళకి లైవ్లీహుడ్స్కి, జీవన ఉపాధి పెంచుకోవడానికి టూల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవ్వడం మాత్రమే కాదండి, వాళ్ళకి దాని మీద మళ్ళీ స్కిల్ ట్రైనింగ్, వాళ్ళ మీద అవేర్నెస్, కస్టమర్ని ఎలా పెంచుకోవాలి, కంటిన్యూస్ హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉంటుంది. ఇది మా పని అండి. వీఆర్ హియర్ ఫర్ ద లాస్ట్ వెరీ శాంటోనియో మోర్ దెన్ 25 years అండి. లౌకికవాదం కలిగిన భారతదేశంలో అన్ని మతాలకు, అన్ని కులాల వారికి సమాన హక్కులు కలిగించేలా రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్మరించుకుంటూ 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఎక్కడా పరిపాలన సాగటం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి నారాయణ రెడ్డి, వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు వేంపాటి సైమన్, ప్రశాంత్, కొంగితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ సంవత్సరం. భవిష్యత్ తరాలు ఏ విధంగా నడుచుకోవాలి, భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఉపయోగపడాలని 75 సంవత్సరాల క్రితం ఆలోచించి దూరదృష్టితో ఈనాడు జరిగే సంఘటనలు కూడా అందులో క్రోడీకరించేటట్టు రాజ్యాంగాన్ని రాయటం, అందులో ఆ రోజులో 8 అధ్యాయాలుగా విభజించటం, ప్రస్తుతం మార్పులు అనుగుణంగా 12 అధ్యాయాలుగా పెరగటం జరిగింది. దాంట్లో వ్యక్తి స్వేచ్ఛ, ఒక వ్యక్తికి ఏ విధంగా విధులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. సాధారణంగా ఈ భారతదేశంలో ప్రతి ఒడు కూడా వారి యొక్క హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి మాట్లాడరు. బాధ్యతలు కూడా తెలుసుకుని ఈ రోజున్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటట్లు, రాజ్యాంగానికి విఘాతం కలిగించేటట్టు కొంత పరిపాలించడం దురదృష్టకరం. ఎందుకంటే ఆర్టికల్ 20లో జియోపార్డా అని ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చట్టంలో చెప్పడం జరిగింది. ఏమిటంటే జియోపార్డాలో ఏ వ్యక్తి అయినా సరే ఒక విషయానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ, అనేక రకాలైనటువంటి విచారణలు కానీ జరగటానికి వీలు లేదు. ఇవాళ సోషల్ మీడియా పేరు చెప్పి కార్యకర్తల పైన ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే దాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతూ దాన్ని కేవలం రిమాండ్ రిపోర్ట్లు, ఎఫ్ఐఆర్లు కూడా కాపీ పేస్ట్ తీసుకుని, కాకుండా ఎప్పుడో 2019లోనో 2020లోనో జరిగిన సంఘటనలకు కూడా
మరి ఈరోజు ఎఫ్ఐఆర్ నుంచి కేవలం వేధించడానికి, అంటే ఇవన్నీ కూడా ఈ సందర్భంగా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే రాజ్యాంగంలో కల్పించినటువంటి బాధ్యతలు, హక్కులు, విధులకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటట్టు చేయడం అనేది చాలా దురదృష్టకరం. రాజ్యాంగంలో ఏవైతే చెప్పారో దానికి అనుగుణంగానే సిఆర్పిసి, ఐపీసీలు రాయబడ్డాయి. ఈ రోజున సిఆర్పిసి, ఐపీసీని తీసి బిఎన్ఎస్ అని, బిఎన్ఎన్ఎస్ అని, ఐపీసీని ఒక విధంగాను, సిఆర్పిసిని ఒక విధంగాను మార్చి చేయటమే కాకుండా మందే లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే భారత రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యం అంటే కుల, మత, రాజకీయ విభేదాలు లేకుండా ఏ కులమైనా ఏ మతమైనా సరే సమానంగా ఉండాలి అని చట్టాలను విభజించి రాస్తే వాళ్ళ ముస్లిం పర్సనల్ లా తీసేస్తాం, యూనిఫామ్ లా తీసుకొస్తామని చెప్పడం. అంటే ముస్లింలకి, మైనారిటీలకి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఎందుకు కల్పించారు అంటే రాజ్యాంగానికి, స్వాతంత్రానికి పూర్వం ఏదైతే ఈ జాతులు ఉన్నాయో ఈ జాతులన్నిటి కూడా అణగదొక్కబడినాయి కాబట్టి వాటికి ప్రత్యేకమైన హక్కులు కల్పించడం ద్వారా, ప్రత్యేకమైన రక్షణ కల్పించడం ద్వారా వారికి సమగ్రమైన న్యాయం చేయాలి, అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో రాయటం జరిగింది. ఈనాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ అని ఒక నినాదాన్ని ఇచ్చి, ఆ నినాదం ప్రకారం ఈ సంవత్సర కాలం కూడా 75 సంవత్సరాలైన సందర్భంగా మేము రాజ్యాంగ దినోత్సవాన్ని, రాజ్యాంగాన్ని అమలు చేసేదానికి చేస్తామని చెప్తూ రాజ్యాంగానికి విఘాతం కలిగించేటట్టు, మతాలు, కులాలు విభజించేటట్టు, ఏదైతే లౌకిక రాజ్యానికి భిన్నంగా ప్రవర్తన చేసేటట్టు చేయటం దురదృష్టకరం. నేను అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కోరేది, మేము అంబేద్కర్ గారి వారసులు అని చెప్పుకునే నాయకులు, అంబేద్కర్ గారి పట్ల నమ్మకం, విశ్వాసం, గౌరవం ఉందని చెప్పుకునే నాయకులు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానంగానే పరిపాలించాలని, రాజ్యాంగం ప్రకారమే నడవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ కక్ష సాధింపులు, కుట్రలు మాని కులాలు, మతాలు, రాజకీయ విద్వేషాలు పక్కన పెట్టి పరిపాలించే విధంగా చేసి చేసిన రోజున మాత్రమే అంబేద్కర్ గారికి సరైన నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పి, ఆ రాజ్యాంగం పట్ల గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి, రాజ్యాంగం పట్ల ప్రమాణం చేసే కాకుండా దానికి భిన్నంగా ప్రవర్తించడం కూడా దురదృష్టకరమైన సంఘటనను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారికి నా నివాళులు అర్పిస్తాను. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ప్రత్యక్షంగా 1949 నవంబర్ 26న అధికారికంగా రావడం, ఆ రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలను అనుభవించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనగానే ఒక ఎనర్జీ. ఇవాళ 150 కోట్ల మంది భారతీయులు స్వేచ్ఛ, స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుడి శిక్షే. ఆ రోజుల్లో మరి భారతదేశంలో 50 కోట్ల మంది ఉంటే వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ సంస్కృతులు, ఎవరికి కూడా ఏ మతానికి ఇబ్బంది లేకుండా అన్ని మతాలను గౌరవిస్తూ వారందరి అభిమానులకు అనుకూలంగా రాజ్యాంగం రాయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక వీటిలో నలుగుంటే వాళ్ళకే పడదు. అటువంటిది ఇన్ని కోట్ల మంది ప్రజల్లో అభిప్రాయాలకి, ఎవరి మతాలకి, ఎవరి కులాలకి ఇబ్బంది లేకుండా ఒక రాజ్యాంగం రచించి మరి ఆ రోజుల్లో నిజంగా ఆయన 150 సంవత్సరాలకు భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించి మరి రాజ్యాంగం రాసిన ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. ఇవాళ ఆయన ఆశయాలను ఆ రోజు మరి పెట్టిన అందరినీ సమానంగా ఉండే విధంగా ఆయన రాజ్యాంగం రాశాడు. ఏ ఒక్కరు తక్కువ ఎక్కువ కాదని. దివాస్ అవని ఒక పథకం మీద దానికి కనిపించేవాళ్ళు. ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు ఆ గ్రూప్ లో దానికి ఆ కమిటీకి చైర్మన్ ఆయన. పౌరక్కులు ఏ విధంగా ఉండాలి సమాజంలో అని చెప్పేసి ఆ రోజు ఆయన తయారు చేసి ఆ రోజున సుప్రీంకోర్టును సంప్రదించి సుప్రీంకోర్టు అభిప్రాయాలు తీసుకొని మరి ఈ పథకంలో ఆ ఆర్టికల్ 32ను చేర్పించడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. నిజంగా ఈరోజు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిన ఆశయాలను ఇవాళ ప్రభుత్వాలు త్వరగా దక్కేసి వాళ్ళ స్వార్థం కోసం మరి అక్రమ కేసులని ఎక్కడ కూడా ఒకేమో
ఆయన చెప్పింది అనుభవిస్తున్నాము, ఆయన చెప్పి చేస్తున్నాం అని అంటున్నారు, ఒక పక్క చేయట్లే. ఈ విధంగా చేయబోతే మరి ఆయన ఆశయాన్ని ఎక్కడే మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం? అంబేద్కర్ అనే వ్యక్తి ఏ ఒక్క సంబంధించిన వ్యక్తే కాదు, ఆయన ఆత్మబంధు. ఈ భారతదేశం 150 మందికి ఆయన ఆదర్శప్రాయుడు. కాబట్టి కనీసం ఇప్పుడైనా మన అంబేద్కర్ గురించి చేస్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎక్కువ మేమే అంబేద్కర్ గారి జయంతి కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా అద్భుతంగా మేము చేస్తుంది, కానీ మా గుడిలో అభిమానం ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఒకసారి గమనించి ఆయన ఆశయాలను మాటలు కాకుండా చేతల్లో తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశం మొత్తము గౌరవించదలిచిన రోజు. ఎందుకయ్యా అంటే భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఒకటేనండి ఈరోజు, నవంబర్ 26. ఈ రోజు గత 75 సంవత్సరాల క్రితం భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక కార్యక్రమం రూపకల్పన లేనటువంటి భారతదేశంలో భారతదేశ పరిపాలన విధానం ఎలా ఉండాలి, భారతదేశంలో ఉన్న వివిధ సంస్థలు పనితీరు ఎలా ఉండాలి, కుల మతాలకు అతీతంగా మత విధానం ఎలా ఉండాలి, రాజ్యాంగ బద్ధమైన పరిపాలన ఎలా ఉండాలని ఒక కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో హనుమంతుల గారి ఆఫీసు నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఒకే ఒక విషయం చెప్తున్నామండి. రాజ్యాంగానికి అమలుకు కావాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే సమాజ న్యాయం, సమాజం మొత్తం అభివృద్ధి చెందాలి అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధానాలు, ప్రజలకు కావాల్సిన బాధ్యతలు, ప్రజలకు కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా అభివృద్ధి చెందాలని రాజ్యాంగంలో మహానుభావుడు పొందుపరిచాడు. 75 సంవత్సరాల మట్టి అమల్లో ఉన్న ఈ రాజ్యాంగంలో ఈరోజు కూడా విద్య, ఉద్యోగ, ఆరోగ్య రంగాలలో, సామాజిక రంగాల్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వెనకబడి ఉండడానికి కారణం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొన్ని శక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి. కాబట్టి కనుక మేము ఒకటే చెప్తున్నాం, రాజ్యాంగానికి బొద్దులై ప్రజల్ని సంతోషంగా ఉంచాల్సిన అవసరం రాజ్యాంగాన్ని పరిపాలించే, రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి విద్యారంగంలోను, ఆరోగ్య రంగంలోను, సామాజిక రంగంలోను, రాజకీయ రంగాల్లో కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి సముచిత స్థానం ఇచ్చి ప్రోత్సహించారు. కనుక ఆ కోవలో ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ పరిపాలించి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారికి మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరికీ. ప్రజాప్రతినిధి అంటే వారి ఓట్లతో గెలిచి నోట్లు సంపాదించడం కాదని, వారి సమస్యలు చూసి వాటిని పరిష్కరించేందుకు కృషి చేసేవాడని ప్రజలు గుర్తించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే రాము మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శానిటేషన్ విజిట్ చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉదయం ఆయన స్వయంగా పట్టణంలోకి పలు వార్డులలో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తున్నారు. వార్డులలో పారిశుద్ధ సమస్యలు, తాగునీటి సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యలను పరిష్కరిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలు శానిటేషన్ లోపాలను గుర్తించిన ఎమ్మెల్యే రాము సమస్య పరిష్కారానికి కారణం ఏమిటని స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న తర్వాత కనిపించకుండా పోయే నేతలు ఉన్న ఈ తరుణంలో మంది మార్బలం లేకుండా ఎమ్మెల్యే రాము ఒక్కడే మోటార్ బైక్ పై పట్టణంలో పర్యటించడం ప్రజల్లో రాముపై నమ్మకాన్ని పెంచుతోంది. ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకునేందుకు ఉదయపు పర్యటన చేపడుతున్నట్లుగా ఎమ్మెల్యే రాము తెలియజేశారు. పర్యటనలో భాగంగా పట్టణాభివృద్ధికి ప్రజల నుండి సూచనలు కూడా తీసుకుంటున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. రాము చేస్తున్న ఈ కార్యక్రమంలో తాము కూడా భాగస్వామ్యం అవుతూ గుడివాడ పట్టణ పరిశుభ్రతకు కృషి చేస్తామని సైకిల్ క్లబ్ సభ్యులు డాక్టర్ మాగంటి శ్రీనివాసరావు తెలిపారు.
తాను వేసే తొలి అడుగు ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా గుడివాడ పరిశుభ్రత కొరకు కృషి చేయటం ఎంతో ఆనందం కలిగిస్తుందని, త్వరలోనే పరిశుభ్రమైన గుడివాడను మనమందరం కలిసి ఏర్పాటు చేసుకుందామని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. బదులైపోతే మళ్ళీ దాన్ని చేయాలి కదా. గుడివాడ బంటిమిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వీరాంజనేయ స్వామి వారి మాలదారులు మరియు భక్త బృందం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా మాలదారులకు భిక్షా కార్యక్రమం నిర్వహించారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం మాలదారులకు ఉచిత భిక్షా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని దేవస్థానం ఈవో యార్లగడ్డ వాసు అర్చకులు విజయభాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు రాజబోయిన వీరరాజు శ్రీదేవి దంపతులు, మారుతి భక్త బృందం సభ్యులు వీరబాబు, కొరాకుల బాబీ, సతీష్, సురేష్, గోపిస్వామి, నాగరాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి, స్వామివారి దేవాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం బంటిమిల్లి రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా. ఈ దేవస్థానంలో ఆంజనేయ స్వామి దీక్షా మాలాధారులు మరి మారుతి భక్త బృందం వీళ్ళు, ఈ బృందం వాళ్ళంతా కూడా ప్రతి మంగళవారం స్వామివారి యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా భిక్షా కార్యక్రమాన్ని కొంతమంది దాతలతో మరి ఒక్కొక్కసారి వాళ్ళందరూ కలిసి ఈ దీక్షామాలాదారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన దేవాలయంలో. కనుక వారందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలని విశ్వసిస్తూ ఈ కార్యక్రమం ఇంకా వాళ్ళు వెళ్ళే లోపల దీక్షకి వెళ్ళే లోపల ఎన్ని వారాలు అయితే వస్తుందో అన్ని వారాలు కూడా ఈ భిక్షా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. బంటిమిల్లి రోడ్లో వేయించేసి ఉన్న
వీరాంజనేయ స్వామి గుడిలో ఈ భిక్షా కార్యక్రమం నాకు కలగజేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. సకల మాలాదారులకి ప్రతి సంవత్సరం ఏటా ఇలాగే పెట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరికీ నమస్కారం. మన గుడివాడ గ్రామంలో బండిమిల్ రోడ్లో వేయించేసి ఉన్నట్టు మన వీరాంజనేయ స్వామి గుడిలో కార్తీక మాసం సందర్భంగా 5 వారాలు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు స్వామి. ఆంజనేయ స్వామి మాలాదారులు, భక్త బృందం అందరూ కూడా సహకారాలతో ఈ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసాం. 3 వారాల భిక్షా కార్యక్రమం పూర్తయింది స్వామి. ఇంకా 2 వారాలు ఉన్నాయి. ఈ 2 వారాల భిక్షా కార్యక్రమం కాడ స్వామివారి కృప కటాక్షంతో ఈ 2 వారాల కాడ పూర్తి అవ్వాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాములందరికీ స్వీకరించే భిక్షని స్వామివారి కృపా కటాక్షంలో ఎలవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇలా ఈ కార్యక్రమానికి తలంచిన పెద్దలందరికీ ముందుగా నా ధన్యవాదాలు. అలాగే ఈ వారం యొక్క దాత రాజుబోయిన రాజుగారు మరియు ఆ శ్రీమతి శ్రీదేవి గారు వారిచే నిర్వహించబడింది. ఇలా కార్యక్రమాన్ని ప్రతి వారం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మన ఈ కార్తీక మాసం సందర్భంగా మన వీరాంజనేయ స్వామి వారి టెంపుల్లో ప్రతి మంగళవారం 5 వారాలు భిక్షా కార్యక్రమం అనేది మొదలుపెట్టాం. స్వామివారి దయ వల్ల మా యొక్క హనుమాన్ మాలాదారులు, హనుమాన్ భక్త బృందం వారి సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా 3వ వారం మాకు విజయం జరిగింది. అట్లాగే 4వ వారం 5వ వారం కూడా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. మన బంటిమిల్లుడిలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గుడివాడలో ఉన్న హనుమాన్ భక్త బృందం వారిచే కార్తీక మాసం మరియు తదుపరి 2 వారాలు కూడా ప్రతి మంగళవారం సకల మాలదారులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. అలాగే వారికి మా దేవాదాయ శాఖ తరపున, మా దేవస్థానం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా దేవస్థానం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము పూర్తిగా సహకారం చేస్తాము. అలాగే మన హిందూ ధర్మాన్ని, మన హిందూ మతాన్ని ఇలాంటి ప్రోత్సాహం చేసే వాళ్ళకి మా దేవాదాయ శాఖ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మా హనుమాన్ భక్త బృందం వారు అనేకం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాలన్నీ గురుస్వామి అయిన వీరబాబు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. వారికి సహకరించిన మిగిలిన హనుమాన్ భక్త బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. జై హనుమాన్. 75వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ భవన్ నందు ఆదిమనందర సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షులు పొంగులేటి జయరాజు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1 టౌన్ సిఐ కొండపల్లి శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ చంటిబాబు విచ్చేసి అంబేద్కర్ కు నివాళులర్పించారు. చదువు ఒకటే విజ్ఞానాన్ని అందజేస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న సంకల్పాన్ని కలిగించిన వ్యక్తి అంబేద్కర్ అంటూ ముఖ్య అతిథులు కొనియాడారు. అటువంటి మహనీయులను స్మరించుకుంటూ భావితరాలకు వారు చేసిన కార్యక్రమాలను వివరించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో కంచార్ల సుధాకర్, కరుణాకర్, వేంపాటి సమన్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, దీన్ని రాయడానికి అనేక ఒడుగులు పట్టుకుని రాజ్యాంగాన్ని రాయటానికి నియమించినప్పటికీ ఒక్కడే ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈ రాజ్యాంగంలో మనకు ఏ హక్కులు కావాలో, ఏ చట్టాలు ఎలా పనిచేయాలి, రైల్వే కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి డిపార్ట్మెంటు ఆయా చట్టాలని దాటకుండా పనిచేస్తూ ప్రజలకి సేవ చేసి దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా రాజ్యాంగం రాయడం జరిగింది. దాన్ని అందరూ గౌరవిస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రధాని అవ్వచ్చు, దేశ ప్రధాని అవ్వచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు, జడ్జిస్ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలి. కనుక ఆ యొక్క రాజ్యాంగాన్ని రాసిన దినానికి గౌరవిస్తూ గుర్తు చేసుకుంటూ ఇక్కడ అందరూ ఇచ్చేసినందుకు మా జైవం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్లేస్ కూడా డాక్టర్ అంబేద్కర్ 1944 సెప్టెంబర్ 30వ తారీఖున వచ్చి అలివేల హాస్టల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. కనుక ఈ ప్లేస్లో ఆయన ఆశ సాధన కోసం ఒక అంబేద్కర్ మెమోరియల్ భవన్ నిర్మించి దీనిలోనే ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలకి ఉచిత విద్య కానీ, అలాగే
ట్రైనింగ్ క్లాస్ ఉంది. అది ఏపీ స్టడీ సర్కిల్గా దీన్ని ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. అప్పుడు కలెక్టర్ గారు కూడా ప్రభావం దగ్గర ఉన్నప్పుడు దీన్ని అనుబంధ సంస్థగా ఏపీ సర్కిల్ పెడతా అన్నారు. ఎందుకంటే ఈ విద్య ముఖ్యం. ఎందుకంటే దళితులందరికీ కానీ, బీసీలకు కానీ, అగ్రవర్ణాలకు కొన్న పేదలకు కూడా విద్య ముఖ్యం. విద్య లేనిదే అది విద్య వల్ల ఏదైనా సాధించవచ్చు. అంబేద్కర్ సాధించినట్టు విద్య వలన ఏదైనా సాధించవచ్చు ఆయన తెలియజేయడం జరిగింది. కనుక అందరూ చదువుకుని ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ రాజ్యాంగాన్ని కాపాడుతూ ఒక దేశాన్ని అభివృద్ధి చేసే దిశగా అందరాలని కోరుతున్నాం. కృషి చేసినందుకు నా జైబీంది. ఇప్పుడు అలాగే మన పాత్రికేయ విలేకరులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను గుర్తుపెట్టుకొని జయరాజ్ గారు అయితే నిన్న నైట్ ఫోన్ చేశారు, మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేశారు. పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మహానుభావుల కార్యక్రమాలకి కనీసం సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వాళ్ళని స్మరించుకోవడం, మా యొక్క బిజీ లైఫ్లో ఇలాంటి కార్యక్రమం కట్టడం అనేది మాకు చాలా సంతోషకరమైన సందర్భం అన్నమాట. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్. అలాగే అంబేద్కర్ గారి యొక్క మేధస్సుకి ఈ రోజుకి కూడా ప్రపంచ దేశాలు కూడా ఎనలేని గౌరవాన్ని ఇచ్చి పెడుతుంది. అది మన గొప్పతనం. అలాంటి మహానుభావుడు మన దేశంలో పుట్టడం మనందరిలో ఉంది. అలాగే ప్రభుత్వాలు కూడా 80% రాజ్యాంగ నిర్మాతకు సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి చదువుల వాటిలో కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రజల్లో బాగానే అవగాహన కుదురుతూనే వస్తుంది. ఇంకా 20% కూడా రావాల్సింది. అలాగే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న బళ్ళు కానీ ఉంటే, మనకు విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పెట్టారు. చాలా పెద్ద విగ్రహం, లోన కూడా లైబ్రరీ లాగా ఉంది. 5 రూపీసే టికెట్. ఇప్పుడు ఎగ్జిబిషన్ అని లేకపోతే ఏదో గ్రంథాలయాలకి నాటికి తీసుకెళ్తున్నారు. ఏదైనా స్కూళ్ళల్లో అలాంటి దీనికి కూడా ఒక విజిటింగ్ ప్లేస్ పెట్టి, ఒక పూట ఒక చిన్న బస్సు పెట్టి స్కూల్ వాళ్ళు పిల్లలందరినీ తీసుకెళ్ళి ఆ విగ్రహం, ఆ లోన గ్రంథాలయం మొత్తం చూపిస్తే మనకి ఆయన చేసిన సేవని చిన్నపిల్లల నాటి నుంచి ఆయన పట్ల ఒక గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందని నా యొక్క అభిప్రాయం. మ్యాక్సిమం స్కూల్స్లో ఏమైనా ఉంటే కనుక మనం ఒక బస్సు పెట్టి, విజయవాడ కూడా దగ్గర కాబట్టి మరీ దూరం అయితే మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. ఎక్కడైనా మన గ్రూప్ ఒక ఏరియాలో పీపుల్ కానీ, మన ఏరియాలోని పిల్లలు కానీ ఒక బస్సు పెట్టి అక్కడ తీసుకెళ్ళి చూపించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనం మళ్ళీ వస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. అలాగే అక్కడ ఏర్పాట్లు, లేకపోతే అక్కడ ఏ టైమింగ్స్ వరకు ఏ టైమింగ్స్కి ఉంటుంది, దానికి వెళ్ళే విధానం ఏంటి కావాలంటే నేను అక్కడ మా బ్యాచ్మేట్ ఎస్ఐ గారితో మాట్లాడి మేము ఆ వివరాలన్నీ మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ జై భీములు. అంబేద్కర్ అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆత్మవిశ్వాసానికి ప్రతీక, ఆత్మ గౌరవానికి ప్రతీక. రాజ్యాంగం అంటే మనం సరళమైన భాషలో చెప్పుకోవాలంటే, మనం ఒక ఇల్లు కట్టుకొని దానిలో నివసించకుండా బయట ఉన్నప్పుడు మన ఇంట్లోకి మనం తీసుకెళ్ళి తండ్రి పాత్ర ఏంటి, తల్లి పాత్ర ఏంటి, కొడుకు పాత్ర ఏంటి, విద్యార్థి పాత్ర ఏంటి అని చెప్పేదే రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని మన భారతదేశం అనే ఇంటికి ఇచ్చి, అందులో ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధమైన పనులు చేయాలి, ఏ విధమైన బాధ్యతలు నిర్వహించాలి, వారికి ఏ విధమైన హక్కులు ఉన్నాయని చెప్పేసి భారతదేశానికి దిశ చూపించినటువంటి మహనీయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజున నివాళులు అర్పించుకుంటున్నాము. అదేవిధంగా ఆయన సూచించిన బాటలో రాజ్యాంగాన్ని మనందరం కూడా ఒక బైబిల్, ఒక ఖురాన్, అదేవిధంగా ఒక భగవద్గీతలాగా భావించి దానిలో ఉన్నాయన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తే మనకి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మన యొక్క జనజీవనానికి ఇబ్బంది కలగకుండా జరుగుతుంది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మనం చేతిలోకి తీసుకోవడమో, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమో చేసినప్పుడు, రాజ్యాంగ ఉల్లంఘనే కాదు, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఉల్లంఘనను కూడా మనం భావించుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఎక్కువ రాజ్యాంగ ఉల్లంఘన లేదా చట్ట అతిక్రమణ ఎక్కడ జరుగుతుందంటే, ఎవరికైతే ఇంకా నేటికి విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు ఎవరికైతే ఇంకా చేరలేదో వారిలో తెలియక ఎప్పుడైతే చదువుకుంటారో వారికి రాజ్యాంగ విలువల పట్ల, రాజ్యాంగం మీద ఒక అవగాహన ఉంటుంది. ఏ విధంగా నడుచుకోవాలి అనే ఒక అవగాహన ఉంటుంది. అది తెలియనప్పుడు ఏమవుతుందంటే చట్టాన్ని అతిక్రమిస్తారు, కేసులు, కోర్టులను తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా మనందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, విద్య
పేదవాళ్ళ బ్రతుకుల్ని బాగు చేసేది విద్య. దానికి మించి వేరే ఆస్తి ఏమీ లేదు. కాబట్టి అందరం కూడా అంబేద్కర్ గారు సూచించినటువంటి బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి ఈ నినాదాలు మనం మొదటిది బోధించాలి, చెప్పాలి, అర్థమైనట్టు చెప్పాలి. అలా చెప్పలేన అలా చెప్పిన తర్వాత కూడా వ్యవస్థ మారలేదంటే ఏం చేయాలి? సమీకరించాలి, విషయాన్ని సమీకరించాలి, సమస్యని దృష్టికి తీసుకుని రావాలి, తర్వాత పోరాటం చేయాలి. ఇది నేను కేవలం ఏంటంటే విద్య వల్లే మా స్థితి మారింది కాబట్టి నేను స్వయంగా అనుభవించాను కాబట్టి విద్య అనేది అతి ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నాను. ఆయన సూచించినటువంటి కొన్ని వేల అంశాల్లో నాకు నచ్చినటువంటి, ప్రత్యేకంగా నాకు నచ్చినటువంటిది అది ఎవరైతే పేద వర్గాలు, బడుగు వర్గాలు వారి యొక్క జీవన సరళి మారి వారు కూడా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండగలుగుతారు అంటే అది విద్య మాత్రమే చేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా చదువుకునే వారికి, చదువుకుంటున్న వారికి సహాయ సహకారాలు అందించి వారందరూ కూడా మనం ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీములు, భరతమాత ముద్దుబిడ్డ, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి మరి ఈరోజు అంటే ఇదే రోజు 1949లో మరి ఇవ్వటం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 12 రోజులు అది రచించి ప్రభుత్వానికి అప్పుడున్న నెహ్రూ గారికి కానీ ఇంకా ఇతరులకు కానీ అప్పచెప్పడం జరిగింది కనుక ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు మరి ఎంతో శ్రమపడి మరి ఆ రోజులు ఇప్పుడంటే కొంచెం డెవలప్ అయింది. ఆ రోజుల్లో దీపం బుడ్డు పెట్టుకొని మరి ఎన్నో మరి ఆలోచనలు ఉంటే మరి ప్రపంచానికి మేధావి అయ్యాడు. మరి అటువంటి అంబేద్కర్ గారిని మన అందరం ఆయన మరి ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, రాజకీయ వీటిల్లో మనకు ప్రాధాన్యతన ఆ రోజు ఓటు హక్కు కూడా ఆయన ద్వారా మన దళితులకి, ఎస్సీ బీసీ మైనార్టీలకు కూడా అందరికీ హక్కు కల్పించారు. మరి ఇది ఇకపోతే ఇక్కడికి స్వయంగా ఈ భవనంకి ఆయన గారే వచ్చి ఈ భవనానికి శంకుస్థాపన చేశారు అంబేద్కర్ గారు. మరి దీన్ని సోషల్ వెల్ఫేర్ తీసుకొని మరి ఇక్కడ స్టడీ సర్కిల్ కానీ, ఇంకా ప్రజలకి ఫుడ్ మిషన్ కానీ, ఇంకా కొన్ని ఎన్నో పేద ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా కొంత ప్రభుత్వం వారు ఇస్తే కొంత పూర్తి చేయాల్సింది ఉంది కనుక ప్రభుత్వం ద్వారా నిధులిచ్చి ఈ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే రాము గారి ద్వారా అలాగే చంద్రబాబు గారి ద్వారా ఈ భవనాన్ని మరి ప్రారంభోత్సవం చేయాలని మీ అందరినీ, ఇక్కడున్న ప్రజలందరినీ, నాతో పాటు పైన స్టేజి మీద కూర్చున్న నాయకులందరినీ, మరి వివిధ సంఘాలందరినీ, అన్ని రాజకీయ పార్టీలను మేము కోరుకుంటున్నాం. కనుక దయచేసి ఈ భవనాన్ని చాలా కాలం అయింది కానీ త్వరగా దీన్ని ప్రారంభించాలని కోరుకుంటూ సెలవు. మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, మాన్యవరి కాంశీరామును స్మరించుకుంటూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని భారతదేశం మరి ఆమోదించినటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1949లో మరి రాజ్యాంగ సభ ద్వారా ఈ భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమకు వచ్చి ఆయన మేధస్సుతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించి దానిలో ఉన్నటువంటి 395 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 8 షెడ్యూల్ను తయారు చేసి దాంట్లోనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంతో కూడినటువంటి ఒక రాజ్యాంగ పీఠికలు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రాజ్యాంగాన్ని, అతిపెద్ద గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే ఈ ప్రపంచ దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని
మహాజ్ఞానిగా, ప్రపంచ మేధావిగా గుర్తించడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు, నేను రాసినటువంటి రాజ్యాంగం అది విఫలమైందంటే ఆ తప్పు రాజ్యాంగానిది కాదు, దాన్ని పరిపాలించినటువంటి పాలకులది మాత్రమే అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కాకుండా నా యొక్క శరీరం చచ్చిపోయినా భారత రాజ్యాంగం రూపంలో నేను బ్రతికే ఉంటాను. కానీ రాజ్యాంగాన్ని పూర్తిగా చంపినప్పుడు నేను పూర్తిగా శాశ్వతంగా కన్నుమూస్తానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరి ఇక రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని రాజ్యాంగం రాయకమున్నటువంటి మన పరిస్థితులను గ్రహించి ఈ దేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 85% ప్రజలు మళ్ళీ వెనకటి స్థితికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మనువాదులు ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక కుట్రతో కుయుక్తులతో రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కనుక ఈ 80% ఉన్నటువంటి ప్రజలు గ్రహించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఉంది. కాబట్టి ఈ అందరికీ మేము సమన్వయంగా ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు భారతదేశము ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సిన రోజు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు మత గ్రంథాలు ఉన్నట్టు భారతదేశానికి భారతదేశ ప్రభుత్వం కానీ భారతదేశ ప్రజలు కానీ ఎలా ఉండాలి అని నిర్ణయించిన గ్రంథమైన రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీలో ఆమోదించిన రోజు. ఆ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మొత్తం దగ్గరుండి నిర్వహించిన అంబేద్కర్ గారికి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి దళిత సంఘాలన్నింటి తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని కష్టాలు ఎదుర్కొని రాసిన అంబేద్కర్ గారు ప్రజలకు చేయవలసిన బాధ్యతల్ని ప్రజలు నిర్వహించాల్సిన బాధ్యతల్ని దాంట్లో పొందుపరిచారు. ఈనాటి ఈ ప్రభుత్వం 75 సంవత్సరాలు క్రితం ఆమోదించబడ్డ గ్రంథాన్ని ఎంతవరకు అమలు చేస్తుందని మనం ఒకసారి చేసుకుంటే భారతదేశంలో అట్టడుగు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తుందన్నది ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజ్యాంగంలో అన్ని హక్కులు అన్ని సదుపాయాలు మనకు కల్పించినప్పుడు రాజ్యాంగంలో పొందపరిచిన ఆ హక్కులను మనం ఎందుకని పొందలేకపోతున్నాం అని ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, విద్యతో ప్రతి సమాజం అభివృద్ధి చెందుతుందని. మన పిల్లలందరినీ ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలంటే ఓన్లీ కారణం ఏంటంటే విద్య. ఆ విద్యను మన పిల్లలకు అభ్యసింపజేసి సమాజంలో మనం కూడా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ మహానుభావుడు తన జాతి కోసం దేశ ప్రజల కోసం ఏదైతే సాధించారో దాన్ని మనం అమల్లో తీసుకురావాలంటే ఆ మహానుభావుడు పెట్టిన రాజ్యాంగ విలువలతో కూడిన అంశాలను మనందరం గుర్తు చేసుకొని వాటిని అవలంబించాల్సిన అవసరం ఉందని ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాము. లౌకిక భారతదేశంలో అందరికీ సమాన హక్కులు కలిగించేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్న ఎమ్మెల్యే. గుడివాడ పట్టణ పురవీధుల్లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ శానిటేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాము. వార్డులలో ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన వైసీపీ నేతలు. నేడు రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదన్న మండలి హనుమంతరావు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.